ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 3వ అధ్యాయము వచనములు 1-5 వరకు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ హృదయపూర్వకంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తండ్రి అయిన నా దేవా, నీవు నాకు ఇచ్చిన ఆజ్ఞలను నేను ఎన్నడూ మరువక దయను, సత్యమును ననుసరించి నడుచుటకు నాకు కావలసిన జ్ఞానమును దయచేయండి. నీ యొక్క ఆజ్ఞలను గైకొని నేను నడుచుటకు నాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయండి. దేవా, నా నోటి నుంచి వచ్చే మాటలు మీకు మహిమకరంగా ఉండుటకు సహాయం దయచేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. దేవా, అదేవిధంగా మా జీవితంలో జరగబోయే ప్రతి అద్భుత కార్యములకు మేము మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దయగల తండ్రి, అదేవిధంగా మీ యొక్క కాపుదలను మా కుటుంబం మీద ఉంచండి.